కాకపోతే వీరు ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు అమరావతితో ఆటలాడుకోకూడదు అనే లక్ష్యంతో ఏపీ రాజధానికి కట్టుదిట్టమైనటువంటి చట్టబద్ధత కల్పించాలనే ప్రతిపాదన తెరపైకి వచ్చినటువంటి విషయం మనం చూస్తూ ఉన్నాం. ఏది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మూడు ముక్కలాట, అదేవిధంగా రాష్ట్రాన్ని ఏ విధంగా ఒక 10-25 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళినటువంటి విషయం, ఇవన్నీ కూడా చూసినటువంటి పరిస్థితి. ఎక్కడ కూడా రాజధాని అనేది లేనటువంటి రాష్ట్రం ఈ దేశంలోనే ఉంది అంటే అది ఆంధ్రప్రదేశ్ అనే విధంగా కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఎక్కడ దీనికి సంబంధించి మీమ్స్ కావచ్చు, జోకులు కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా మనం చాలా చూసాం. ఈ నేపథ్యంలో అంటే గతంలో ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఓకే చెప్పి అమరావతి గుంటూరు పక్కన విజయవాడ దగ్గర ఈ విధంగా రాజధాని ఉండడం ఇష్టమే, ఇంత ప్లేస్ కూడా ఉండాలి, ఇవన్నీ కూడా చెప్పి అసెంబ్లీలో ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా చేశారో మనం చూసాం. ఈ నేపథ్యంలో ఇంకా ఎవరూ కూడా ఇట్లాంటి పరిస్థితి తలెత్తకూడదు, అమరావతి రాజధానిగా ఉండాలనే నేపథ్యంలో ఇప్పుడు ఈ కట్టుదిట్టమైనటువంటి చట్టబద్ధత కూడా తీసుకొచ్చినటువంటి పరిస్థితి. ఇక కూటమి సర్కార్ రాగానే అమరావతిని శాశ్వతం చేసే దిశగా చర్యలు కూడా చేపట్టింది. ఇక అమరావతికి తిరుగుండదు. ఆంధ్రుల నూతన రాజధాని చట్టబద్ధమైన రక్షణతో భద్రంగా ఉంటుంది, కట్టుదిట్టమవుతుంది. ఇక చంద్రబాబు మొదలుపెట్టారు దీనికి సంబంధించి. ఇక జగన్ వచ్చి పక్కన పెట్టేసినటువంటి విషయం కూడా మనం చూసాం గతంలో. ఇప్పుడు చంద్రబాబు మళ్ళీ కష్టపడి అమరావతిని గాడిన పెడుతున్న విషయం కూడా మనం చూస్తూ ఉన్నాం. మళ్ళీ జగన్ వస్తే ఎలా అంటే నిజంగా చెప్పాలంటే ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కలలో ఇట్లాంటి విషయం వచ్చినా ఉలికిపడి లేస్తున్నారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే ఎలా అనే అంశం. అంటే అది కలలో కూడా వచ్చినా కానీ తట్టుకోలేకపోతున్నారు. టక్కన లేచి కూర్చుంటున్న పరిస్థితి ఒక పీడకలలాగా. ఎందుకంటే రాష్ట్రాన్ని 5 సంవత్సరాలు ఏ విధంగా సర్వనాశనం చేసేసారో చూసిన నేపథ్యంలో ప్రజలందరూ ఈ విధమైనటువంటి భయభ్రాంతులకు లోనవుతున్నారు. ఒకవేళ వస్తే ఎలా అనేది ప్రశ్నలకు, పూర్తిగా సందేహాలకు ఇక తావే లేదు. ఎందుకంటే ఒకవేళ వచ్చినా కానీ అమరావతిని కదిలించే శక్తి వారెవరికీ ఉండదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని పార్లమెంట్లోనే చట్టం చేసేందుకు రంగం సిద్ధమైంది. కేంద్ర న్యాయశాఖ కూడా ఈ బిల్లు ముసాయిదాకు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేసింది. ఇక కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. పార్లమెంటు ఉభయ సభల్లో బిల్లును ప్రవేశపెట్టడమే మిగిలింది. ఇక అక్కడ ఆమోద ముద్ర పడితే అమరావతిని మరెవ్వరూ కదిలించలేరు. స్వార్థ రాజకీయాల కోసం నవనగరాన్ని బలి చేయలేరు. చట్టబద్ధత వస్తే అమరావతి ఆంధ్రుల రాజధాని అని పార్లమెంటులో చట్టం చేసిన తర్వాత ఎవరు అధికారంలోకి వచ్చినా దానిని రాష్ట్ర స్థాయిలో కదిలించలేరు. మళ్ళీ 3 ముక్కలాట వంటి మొదలుపెట్టడం ఇక సాధ్యం కాదు. రాజధానిని మార్చాలంటే కేంద్రం పార్లమెంట్లో మరోసారి సవరణలు చేయాల్సి ఉంటుంది. ఎన్డీఏ హయాంలో ఇది కుదిరే పని కాదు. కేంద్రంలో ఒకవేళ కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వం ఏర్పడినప్పటికీ అమరావతి జోలికి వెళ్లే అవకాశమే లేదు. వస్తే ఏ విధంగా తీర్పిచ్చారు ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అనేది మనం ఇప్పటికీ చూస్తూ ఉన్నాం. ఈ నేపథ్యంలో వాళ్ళు కూడా దీన్ని టచ్ చేసే ధైర్యం చెయ్యరు అనే చర్చ కూడా జరుగుతోంది. ఇక రాష్ట్ర విభజన చేసింది అప్పటి యూపీఏ సర్కార్. నవ్యాంధ్ర రాజధానికి కేంద్ర మద్దతుతో పాటు పలు అంశాలను కూడా అందులో అప్పుడే పొందుపరిచారు. ఈ స్ఫూర్తికి భిన్నంగా జగన్ నాటకాలకు కాంగ్రెస్ సహకరించబోదు. వెరసి పార్లమెంట్లో సవరణ చట్టం ఆమోదం పొందగానే అమరావతికే చట్టబద్ధమైనటువంటి బలం, రక్షణ కూడా లభిస్తుంది అనే చర్చ కూడా జరుగుతూ ఉంది. సో నిజంగా అమరావతి ప్రాంత వాసులు, రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇప్పుడు ఇది ఎప్పుడెప్పుడు అవుతుందా, ఎప్పుడెప్పుడు కార్యరూపం దాలుస్తుందా, ప్రస్తుతం అయితే అడుగులు పడుతూ ఉన్నాయి. ఆల్మోస్ట్ సగం అయిపోయింది, ఇంకా పార్లమెంట్లో ఆమోదం తెలపడమే. సో దీనికోసం వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. సో ఈ అంశానికి సంబంధించి మనం చర్చలోకి వెళ్దాం. చర్చలో పాల్గొంటున్నారు టీడీపీ పార్టీ లీడర్ బండారు వంశీకృష్ణ గారు. వంశీ గారు నమస్కారం అండి. అట్లాగే ఇటు బీజేపీ పార్టీ అధికార ప్రతినిధి రవికిరణ్ గారు ఉన్నారు. రవికిరణ్ గారు నమస్తే. అట్లాగే రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్ట్ ఉప్పల లక్ష్మణ్ గారు ఉన్నారు. అందరికీ నమస్కారం. లక్ష్మణ్ గారు నమస్కారం. సార్, ఇప్పుడు పదే గతం నుంచి కూడా మనం చూస్తున్నాం, జగన్మోహన్ రెడ్డి రాగానే అమరావతి కాదు రాజధాని,